నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో ముచ్చట్లు పెట్టేనికి జీ5 లో రిలీజ్ కాబోతున్న వెబ్ సిరీస్ బహిష్కరణ మూవీ టీంని పట్టుకొచ్చేసిన. సో వెబ్ సిరీస్ ఎట్లా ఉండబోతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అంజలి గారు. నమస్తే. ఎట్లూరు? బాగున్నా. మీరు? బాగున్నా. ముఖేష్ అన్న. ముఖేష్ అంటే ఆ పేరు సినిమాల ముందు ముఖేష్ అని వాడతారు కదా. ప్రశాంతి అక్క నమస్తే. ఎట్లరు? మంచిగా చాలా కామ్గా ఉన్నారు. టెన్షన్ ఉందా? అంతా అయిపోయింది కదా. ఓకే. సో టీజర్ ట్రైలర్ చూస్తే ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. అసలు ఏం జరుగుతుంది ముఖేష్ అన్న? మీరు చెప్పాలి, మీరు డైరెక్టర్ కాబట్టి. ఓకే కానీ ఫస్ట్ తర్వాత మాట్లాడతాను. మన అంజలి గారితో ముచ్చట్లు మస్తున్నాయి. మీరు బహిష్కరణ అంటే ఏంటి అసలు? ఎవరిని బహిష్కరిస్తున్నారు? అంజలి గారినా లేకపోతే ఏంటి అసలు? మా సీతలాగా ఉంది అది. ఎందుకండి అట్లా తయారు చేసారు? ఆ రక్తం చుక్కలేంటి? అది క్యారెక్టర్కి అవసరం కాబట్టి అంజలి గారు క్యారెక్టర్కి తగ్గట్టు ఉన్నారు. అందుకే ఈరోజు టీజర్ కానీ ట్రైలర్ కానీ అంటే చాలామంది చెప్పడం కూడా ఏంటంటే కొత్త లుక్, కొత్త ప్రజెంటేషన్తో అంజలి గారు కనపడుతున్నారు. నేను ఏదైతే ప్రామిస్ చేశానో దాన్ని అచీవ్ చేశానన్న నమ్మకం నాకు ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే టీజరు ట్రైలరు కొత్తగా ఉందన్న పాయింట్ మీరు చెప్తున్నారు కాబట్టి సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఆ ప్రజెంటేషన్ తీసుకొచ్చాను. అదైతే ఓకే. అసలు బహిష్కరణ అంటే అమ్మాయిల గురించా లేకపోతే ఆ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఒక డైలాగ్ ఉంది, అమ్మాయిలు మీరు మా కాల్ కింద ఉండడానికే పుట్టారు అని ఉంది. సో ఇది అమ్మాయిల గురించా లేకపోతే క్యాస్టిజం లాంటిది ఏదైనా చూపించబోతున్నారు? బేసిక్ రూట్ ఆఫ్ ది బహిష్కరణ వచ్చి అంటే నేను రియల్ లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్ అండి. అంటే ఏదో రైటింగ్ ప్రాసెస్లో నేను ఎక్కువగా టెక్నికల్గానే మాట్లాడతాను, మిగతా విషయాలు చాలా తక్కువ. రైటింగ్ ప్రాసెస్లో నేను ఎదురుపడ్డ సంఘటనలు కానీ లేకపోతే నేను చూసినవి కానీ నా చిన్నప్పుడు చూసినవి కానీ నన్ను ఇన్స్పైర్ చేసినవి కానీ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయి, మనం వినుంటాం. అలాంటివి ఇన్స్పైర్ అయ్యి చేసిన కథ బహిష్కరణ అనేది. దీంట్లో ఎవరిని బహిష్కరిస్తారు, లేకపోతే అంజలి గారు వేరే వాళ్ళని బహిష్కరిస్తారా, లేకపోతే అంజలి గారి బహిష్కరించబడతారా, ఇవన్నీ ఇప్పుడు చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఒకసారి ఒక ఎపిసోడ్ చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు అన్నట్టు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, మీరు అన్నట్టు అమ్మాయిలు ఆ పాయింట్ కంటే అది వన్ ఆఫ్ ది లేయర్ ఉంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. కానీ ఆ బహిష్కరణ వర్డ్కి న్యాయం చేసేటట్టే ఉంటుంది. మొత్తానికి ఏదో ఒకటి చెప్పిండ్రు. ఇంటర్వ్యూ అంతా ప్రిపేర్ చేసింది ఒకేసారి చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలని ఆలోచిస్తారు. నేను ఏదో ఒకటి అడుగుతలే అన్నది. సో మీరు చెప్పాలి. రీసెంట్గా మిమ్మల్ని పెద్ద స్క్రీన్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చూసినాము. సో దీనికి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయి అంజలి గారు? యాక్చువల్గా కాదు, అంటే రెండు సిమిలారిటీస్ అంటే చూడటానికి అలా వచ్చింది సిమిలర్ గా. రెండిటికి రఫ్ లుక్ అవసరం అవుతుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసేసారు కాబట్టి దాంట్లో ఎందుకు అవసరం అయింది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. నా క్యారెక్టర్ అలాగే ఉండాలి, అలాగే డిజైన్ చేయబడింది అది. అండ్ బహిష్కరణ మీరు చూడబోయేది డెఫినెట్గా మీరు ఇలా ఎందుకు నేను కనిపించాను అనే దానికి జస్టిఫికేషన్ ఆ క్యారెక్టర్లో ఉంటుంది. దెర్ ఆర్ మెనీ లేయర్స్ ఇన్ ద క్యారెక్టర్. పుష్ప నేను ప్లే చేస్తున్న క్యారెక్టర్ పుష్ప హ్యాస్ మెనీ షేడ్స్ అనమాట. సో అందులో వన్ ఆఫ్ ద షేడ్స్ వచ్చి ఇది. ఓ అన్న, ఎందుకు పుష్ప అని పెట్టినరు? ఎందుకు పెట్టిర్రు అనేది ఆడియన్స్కి తెలియాలి కదా. అసలు నేను హానెస్ట్గా చెప్తాయి. సో ఆ టైంలో పుష్ప ఏమంటారు మిమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేసింది? లేదు, అసలు పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఆ టైటిల్ చూసాను. ఓకే, ఆ టైటిల్ చూసినప్పుడు నాకు ఓవరాల్ కథ రాసుకున్నాక ఏం పేరు పెడితే బాగుంటుంది అనేది ఉంది. ఫస్ట్ పుష్పాంజలి అని నేను అనుకున్నా, ఎవరికి తెలియదు. పుష్పాంజలి అని నేను అనుకున్నా. తర్వాత అందరు సెట్లో పుష్ప 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 అని పిలిచేవాళ్ళు. తను కూడా రియాక్ట్ అయ్యేది అలా. సో సర్లే ఇప్పుడు పుష్పాంజలి అని పెట్టడం ఎందుకు, పుష్ప ఈజ్ అ క్యాచింగ్ మనం అనుకున్నట్టు. బట్ ఆ కథకి కూడా ఆ వర్డ్కి కూడా సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నాయి సిరీస్లో. సో అందుకని పుష్ప అని ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఇది రిలీజ్ కాగానే అల్లు అర్జున్ గారిని మర్చిపోవాలా మేము? అంత పెద్ద మాటలు నేను చెప్పను. దిస్ ఈజ్ లైక్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ సిరీస్. అది మాత్రం చెప్పగలను. ఓకే. సో అంటే అంజలి గారు మీరు సీత అలాగే ఇంకొన్ని ఇన్నసెంట్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తూ ఇప్పుడు కొంచెం వైలెంట్గా మారిపోతుంది.
ఎందుకు అంటే అలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయా లేకపోతే ఇట్లా జరుగుతుంది అసలు? అంటే ఒక యాక్టర్గా నాకు ఒకే కేటగిరీలో ఆర్ ఒకే షేడ్స్ ఉన్న మూవీస్ చేస్తుంటే నాకు సెట్ వెళ్ళడానికి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ క్యారెక్టర్ని నేను టేక్ ఓవర్ చేసుకోవాలి. నేను ఆ క్యారెక్టర్గా నేను ఒక వాట్ ఎవర్ పీరియడ్ మేము సినిమా షూట్ చేస్తున్నామో, దీనికి నేను 1.5 years ఆ ప్లేట్ పుష్ప జస్ట్ ఆ పుష్ప క్యారెక్టర్లో ఉండడానికి టిల్ డబ్బింగ్ ఫినిష్ అయ్యే వరకు మేము క్యారెక్టర్లోనే ఉండాలి. బికాస్ డబ్బింగ్ ఈజ్ ఆల్సో మేజర్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. సో అందుకని కొన్ని క్యారెక్టర్స్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం చేస్తున్నప్పుడు. అండ్ ఒక పాయింట్లో ఒక యాక్టర్గా ఇవాల్వ్ అవ్వాలనుకున్న పొజిషన్లో ఉన్నప్పుడు ఒకలాంటి ఆ రెగ్యులర్గా ఉండే ఆ సీలింగ్ బ్రేక్ చేసి నెక్స్ట్ ఏముంది అనేది చూడాలని ఆశపడతాం కదా. సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు బ్రేక్ దట్ పాయింట్. మొత్తాన్ని బ్రేక్ చేయకండి. లేదు, అది ఇది రెండు ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ గీతాంజలిలో మీరు ఇన్నసెంట్ గానే చూసారు. అంటే ఇంతకుముందు ఝాన్సీ చూసిన, అందుకని బాగా ఇక్కడ ఉండిపోయింది. సో అందుకని కొంచెం డిఫరెంట్గా ఏం ట్రై చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చిన క్యారెక్టర్స్లోంచి నేను సెలెక్టివ్గా వెళ్ళిన క్యారెక్టర్స్ ఇవి. ఓకే, అంటే మీరే ఇవి అవును, ఒక యాక్టర్గా నాకు ఏదో ఒక బూస్ట్ ఉండాలి కదా. ఒక సెట్కి వెళ్ళి నేను ఒక క్యారెక్టర్గా నేను నుంచుంటున్నప్పుడు ఆ క్యారెక్టర్ నన్ను ఏదో ఒక విధంగా ఎవ్రీడే ఎగ్జైట్ చేస్తూ ఉండాలి. లేదంటే నేను జెన్యున్గా దానికి 100% పెట్టలేను, నేను ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళిపోతాను. కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ బిలీవ్ దట్ వీ షుడ్ గివ్ 100%. అది హిట్టో ఫ్లాపో బాగుందో బాగాలేదో అది యాక్టర్ జాబే కాదు. యాక్టర్ జాబ్ ఈస్ గివ్ యువర్ 100% టు ద క్యారెక్టర్. సో ముఖేష్ అన్న, ఇది ఈ స్క్రిప్ట్ అక్క జర భయపడుతుంది, వెళ్ళగా వెళ్తా. అదే ఇంకా భయపడిపోతారు, అందుకని ఇప్పుడు లైట్ గా అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది. అయ్యో టెన్షన్ ఎలా ఉంటుంది తెలుసా, పక్క వాళ్ళని కొడుతున్నప్పుడు మనకి ఎప్పుడు దెబ్బలు తగులుతాయనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. స్కూల్లో మనల్ని ఫస్ట్ కొట్టేస్తే అక్క మనకేం ఉండే, మనం సినిమా ఎట్లా చేసిర్రు వాళ్ళు, మీరు సెట్స్లోకి వచ్చి ఎట్లా హెల్ప్ చేసిర్రు, ఏమైనా సజెషన్స్ ఇచ్చిర్రా ముఖేష్ అని? అసలు ఏం సజెషన్స్ ఇవ్వలేదు. ఏం సజెషన్స్ ఇస్తామండి, డైరెక్టర్ ఆయన కదా. డైరెక్టర్ అయినా, కాకపోతే ఇంకా ఇక్కడ ఇది చిన్నగా ఇట్లా సీన్ లేదండి. యాక్చువల్లీ మాకు ద మూమెంట్ వీ ఆన్ బోర్డెడ్ అంజలి గారు కదా, మాకు హాఫ్ ద ప్రాబ్లమే సాల్వ్ అయిపోయింది. ఆవిడ ద వే దట్ షీ ఓన్డ్ అప్ టు దట్ క్యారెక్టర్. అండ్ ఐ థింక్ దట్ ఎంటైర్ వైబ్ ఎంటైర్ సెట్కి వచ్చేసింది అప్పుడే. సో హాఫ్ అవర్ టెన్షన్ వాజ్ గాన్, హాఫ్ అవర్ ఎవ్రీథింగ్ వాజ్ గాన్ వన్ షీ వాజ్ ఆన్ బోర్డ్. అంటే మీరు రోజు వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు? లేదండి, షూట్ నాట్ ఆల్ ద టైమ్. ఎప్పుడైనా గెస్ట్ లా, స్పెషల్ గెస్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చి చెక్ చేసి జస్ట్ ఇన్స్పెక్షన్స్ కూడా ఉండవు. వచ్చారు వెళ్ళారన్న వరకు మనకి తెలుస్తుంది. మేబీ క్యారవాన్ దిగి లోపలికి వెళ్తున్నాడు, ఎవరైనా ఒకసారి కనిపిస్తారు. అమ్మ అక్క వచ్చింది, అందరు సైలెంట్ ఉంటారు. అసలు అట్లేం లేదా? షీ ఈస్ వెరీ స్వీట్. రమ్మని మేమే అడిగేవాళ్ళం, చాలా తక్కువ, చాలా రేర్ అది. అదే తెలుస్తుంది, అక్క కొంచెం సిగ్గు ఎక్కువ. సో ముఖేష్ అన్న, ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కంటే ముందే రాసిండ్రా స్క్రిప్ట్? స్టోరీ ముందలే రాసాము. అంటే దానికి సంబంధించిన వర్క్ అంతా ముందలే జరిగింది. అంటే మీరు ముందే అనుకున్నారా అంజలి గారు అని? అంజలి గారు కాకుండా ఆప్షన్ లేదు, ఆప్షన్ లేదు. మీకు ఇలాంటి పాయింట్లు అడిగితే క్లారిటీగా చెప్తా. అంజలి గారు లేకుండా ఆప్షన్ లేదు. అంటే ఆప్షన్లో పెట్టినవన్నీ ఓన్లీ మనం జనరల్గా పెట్టుకుంటాం కదా, వర్క్ చూపించడానికి G5కి. కానీ ఫస్ట్ ఆప్షన్ ఇది, వాళ్ళ ఫస్ట్ ఆప్షన్ కూడా ఇది. సో దాంట్లో మాత్రం డౌటే లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఇద్దరు హీరోయిన్స్ని అలాగే అనన్య గారు ఉన్నారు, ఇట్లా వీళ్ళిద్దరిని డీల్ చేసినప్పుడు మీకు ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉంటాయా? అసలు సెట్లో మోస్ట్ కోఆపరేటివ్ ఎవరంటే, అంటే నేను ఫస్ట్ డెబ్యూటెంట్, ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే నేను ఫస్ట్ టైం కదా. ఓకే, నాకు భయాలు ఉంటాయి ఎలా ఉంటారు. అస్సలు ఇంకా సీన్ బాగా రాకపోతే క్యారవాన్కి పిలిచి ఇది ఇంకా బెటర్ చేయొచ్చేమో, నువ్వు ఆలోచించుకో, దీన్ని ఇంకా బెటర్ చేద్దాం, ఐ విల్ గివ్ ద టైం అన్నారు అంజలి గారు. సో అనన్య గారు కూడా అంతే. సో కానీ దాన్ని ఓన్ చేసుకోవడం ఉంటుంది కదా, ఒక చేస్తున్నామంటే చేస్తున్నామని కాకుండా క్యారెక్టర్స్ని ఓన్ చేసుకొని చేశారు. సో అంజలి గారు ఎప్పుడున్నా ఆమెకు అర్థమైపోయేది, ఓ నా ఎక్స్ప్రెషన్లో ఏదో కొంచెం ఉంది దీంట్లో అని. నేను మొహాట పడినా కానీ తను పిలిచి నాకు క్లారిటీగా చెప్పి ఇది మనం కలిసి చేస్తున్నాం, ఇది బాగా చేయాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంట్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అది నేను ఇప్పుడు చెప్పడం కంటే సిరీస్లో మీరు చూస్తారు. ఓకే, సో ట్రైలర్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది.
పడేశారు ఆ విషయం. పుష్ప అంటే మామూలు మాట. సో ఈ ట్రైలర్ చూస్తే ఒక 4-5 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళ చుట్టూ స్టోరీ తిరుగుతుందా లేకపోతే ఇంకా మాకు తెలియని క్యారెక్టర్స్ ఏమైనా ఎంటర్ అవుతాయా? పాయింట్ ఆఫ్ వ్యూ క్యారెక్టర్స్ మధ్యనే జరుగుతుంది, ఒక విలేజ్లో జరుగుతుంది. అదే ఈ స్టోరీలో అంటే అంటే ఇప్పుడు సిరీస్లో ఏం చెప్పగలుగుతాం, లిమిటెడ్ క్యారెక్టర్స్తో ఒక ఎన్విరాన్మెంట్లో ఏం చెప్పగలుగుతాం అనేది. సో నీ క్యారెక్టర్ బేస్డ్ మీదే ఒక విలేజ్లో ఎలాంటి అట్మాస్ఫియర్లో ఏం జరుగుతుంది అనేది ఈ కథ. సో క్యారెక్టర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి అని నమ్ముతాను. సో క్యారెక్టర్ బేస్డ్ మీదే ఉంటుంది. ఏ విలేజ్ అన్న? ఏ విలేజ్? అర్థం కాదు. ఏ విలేజ్ అంటున్నా? షూటింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే? విలేజా? విలేజ్ వచ్చేసి మా సొంతూరు అండి, గుంటూరు దగ్గర. ఇట్లా ఆడైతే అన్ని ఫ్రీ ఉంటాయని అడిగి లేదు. కాదు కాదు, ఈ మూవీ ప్లాన్ చేసినప్పుడే చీరాలలో నేను స్కెడ్యూల్ చేస్తా అని లిటరల్గా ఆ స్కెడ్యూల్ జరుగుతున్నప్పుడు మాత్రం నేను ముఖేష్ని ఒక 100 సార్లు ఏడిపించుంటాను. మీ అందరూ సొంత ఊళ్ళో సినిమాలు తీస్తారని బయలుదేరి వచ్చేస్తుంటే మేము అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాలేకపోతున్నాము అని. హీ మేడ్ ష్యూర్ దట్ హీ షాట్ అ పోర్షన్ ఇన్ చీరాల, వాళ్ళ హోమ్ టౌన్, ఐ మీన్ సరౌండింగ్స్. ఓకే, అంటే అన్నకి బాగా తెలిసి ఉంటుంది కదా అక్కడ ఏరియాస్ ఎట్లుంటాయో, ఏ గల్లీలో ఎట్లుంటుందో అన్నది, అందుకని అడిగేసారు. లొకేషన్ సర్చింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ మేము 2000 కిలోమీటర్లు తిరిగి అక్కడికి వెళ్ళి. ఓకే, సో ట్రైలర్ చూస్తుంటే అంజలి గారు స్టార్టింగ్లో మంచిగానే ఇన్నసెంట్గా కనిపిస్తుర్రు, తర్వాత కత్తులు అవన్నీ పట్టించిర్రు. ఏటో మరి ఏం చెప్పనంటుర్రు మీరు? నేను కూడా ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. అలా లేదు, కథకి కావాల్సిన ఏమైతే ఉన్నాయో అవే ఉన్నాయి. అంటే మీరు ఏదో ఊహించేసుకోవద్దు, కాకపోతే కథకి సంబంధించినవి ఆ ట్రావెల్లో ఏమి ఉన్నాయో అవే ఉంటాయి. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే పుష్ప అనే క్యారెక్టర్కి మీరు ఇన్ని వేరియేషన్స్ ఎందుకు, ఎంత ఎమోషనల్ రైడ్ ఎందుకు మీరు ట్రైలర్లోనే చూస్తున్నారు అంటే, బికాజ్ ఆ క్యారెక్టర్ ఇవాల్వ్ అయిన ఒక విధం ఉంటుంది కదా. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండ్ సీన్కి వెళ్తున్నప్పుడు ఆ ఆర్క్ ఉంటుంది కదా. That's all, that much Pushpa has to do in the movie. Like she can do anything. అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి తన లైఫ్లో. ఓకే, సో అంజలి గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చెప్పండి. అంజలి గారి క్యారెక్టర్ అంటే తనకి అనన్య గారి దానికి దీనికి ఏమన్నా సేమ్ అంటే డిఫరెంట్ పార్ట్స్ అండి వీళ్ళవి. ఒక స్టోరీకి సంబంధించినవే. అంటే మీకు ఎలా అంటే నేను మొత్తం మీరు నాతో మొత్తం చెప్పించేసుకుందాం అనే ప్లాన్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మీ ఇంటర్వ్యూకి కూడా నేను డెబ్యూటెంట్ కదా, నా ప్రాబ్లం ఏమైపోతుందంటే మొత్తం చెప్పకూడదు చెప్పాలి. నేను కూడా చూసేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి. సో డిఫరెంట్ పార్ట్స్. నేను అందుకే కాన్షియస్గా చెప్తున్నాను మీకు. కథలో 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు, అవి 2 ఒక చోట చేరుతాయి, అవసరమైనప్పుడు మాత్రమే చేరుతాయి. ఓకే, సరే అనన్య గారు లేరు కాబట్టి తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా మీరే చెప్పండి. హౌస్ హోల్డ్ క్యారెక్టర్ అండి. అంటే ఒక పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుంది, ఎలా చిలుపుగా ఉంటుంది, ఊర్లో ఎలాంటి గొడవలు పెట్టుకుంటుంది. సో ఇట్లాంటి అమ్మాయి ఊర్లో మనం చూస్తుంటాం కదా, మన ఇంటి పక్కన నెక్స్ట్ డోర్ గర్ల్ టైపు. సో అలాంటి బబ్లీ క్యారెక్టర్. సో బేసిక్గా ఆ క్యారెక్టర్కి తను న్యాయం చేసింది, కానీ తనలో కూడా ఒక వేరియేషన్ ఉంటుంది, అది ఎండ్కి వచ్చేసరికి తెలుస్తుంది. సో ఇదంతా డ్రామా. అంటే మనం ఇప్పుడు చూసే ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే, ఒక ఊర్లో కూర్చొని మీరు హ్యాపీగా ఈ సిరీస్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు విలేజ్లో ఉన్న పాత్రలు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో దానికంటే వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారనేది ఎక్కువ చూస్తారు మీరు. సో అది దానికి తగ్గట్టు అనన్య గారు 100% ఇచ్చారు. మేడం గారి గురించి నేను చాలా తక్కువ చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సింది. సో నేను చెప్తా ఉంటాను స్టేజ్ బై స్టేజ్. అట్లే అన్న, ఇప్పుడు వెబ్ సిరీస్ అంటే ఆడియన్స్ని కొంచెం కన్విన్స్ చేయడం కష్టం, ఎందుకంటే వాళ్ళకి ఒక 2 ఎపిసోడ్లు నచ్చినాయి, తర్వాత కొంచెం బోర్ కొట్టింది అంటే అక్కడే ఆపేస్తాం. సో అది మనకి ఇక్కడ వెబ్ సిరీస్లో అలా డిసడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది. సో ఏం అట్రాక్ట్ చేయబోతుంది ఆడియన్స్ని ఇక్కడ? అట్రాక్షన్ పాయింట్ వచ్చి మీకు దీంట్లో కథకున్న సోల్ అండి మెయిన్. అంటే ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హుక్ అయిపోతారు. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో, సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్లో, ప్రతిదానికి అంటే లాజికల్గా మాత్రమే ఉంటుంది, ఇల్లాజికల్గా ఏమీ ఉండవు. అంటే కొన్ని ఫ్యాంటసైజ్ చేసి చెప్తాం కదా, అలా దీంట్లో అక్కడ ఎటువంటి ప్రాస్పెక్టివ్లోనూ అలా వెళ్ళలేదు. మేము కథను నమ్ముకున్నాం, కథలో పాత్రలను నమ్ముకున్నాం. సో వాళ్ళు చేసిన ప్రతి సిచ్యువేషన్ మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంది. సో ఆ డ్రామా ఎక్సైట్ చేస్తుంది. సో దాంట్లో కంపల్సరీ హుక్ అవుతారు, అది డౌటే లేదు.
ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత పక్కా 6th ఎపిసోడ్ చూడాల్సిందే, అది మాత్రం గ్యారంటీ. ఓకే. అంటే ఆ ఫస్ట్ ఎపిసోడ్కి ఉన్న కిక్ వాల్యూ, అంజలి గారి పర్ఫార్మెన్స్ వాల్యూ, అది మీరు చూస్తే మాత్రం అర్థం. ఓకే. సో ముఖేష్ గారు ఫస్ట్ టైం మీకు స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు మీకు ఏది అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని బాగా? ఏది అట్రాక్ట్ చేసి ఓకే దీనికి విల్ గో అని అనుకున్నారు మీరు? చాలా పెద్ద క్వశ్చన్ అడిగేసినా? చెప్పిరా చెప్పలేదు అసలు? ఫస్ట్ మా మెయిన్ క్యారెక్టర్ ఇస్ నాట్ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అండి. అంటే ఎవరో వచ్చి కాపాడతారు, ఎవరో వచ్చి లైక్ దిల్ చేంజ్ హర్ వరల్డ్ అన్నది లేదు. షీ సంబడి హూ విల్ గో అండ్ ఫైండ్ హర్ వే హర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద స్క్రిప్ట్ నాకు నచ్చింది. ఓకే. ఓకే. సో హీరో కాపాడుతాడు అట్లా ఏమి ఉండదు? లేదు. ఓకే. సో ఇట్లాంటి స్టోరీస్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం రగ్డు ఉండాలి. అలాంటి అంటే మ్యూజిక్ చెప్పండి, మ్యూజిక్ గురించి ఎలా ఉండబోతుంది? సాంగ్స్ ఎన్ని ఉండబోతున్నాయి? అంటే వెబ్ సిరీస్లో సాంగ్లు ఉండవు ఫస్ట్, కానీ మేము ఇక్కడ లవ్ స్టోరీ ఒకటి నడుస్తుందన్న ఉండవు, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేసిన మాంటేజెస్లో అంజలి గారు పర్ఫామ్ చేసిన తర్వాత, లేకపోతే మేము అనుకున్న మాంటేజెస్ అనుకున్నాం కదా, అవి షూట్ అయిపోయి పర్ఫార్మెన్స్ అంతా అయిపోయి మేము చూస్తున్నప్పుడు దీన్ని సాంగ్ చేస్తే బాగుంటుంది, దీనికి లిరిక్స్ రాస్తే బాగుంటుంది. సో ఈ థర్డ్ ప్రాసెస్లో సిద్ధు నేను ట్రావెలింగ్ చేస్తున్నాను ఒక 2-3 years నుంచి తనతో. ఎక్స్ట్రాడినరీ పర్సన్. అంటే ఎందుకంటే ఒక మనిషి జెల్ అవ్వటం, ఒక ఎమోషన్కి జెల్ అవ్వటం చాలా టఫ్ జాబ్ అది. అంటే ఇప్పుడు నా మైండ్లో 100 ఉండొచ్చు, కానీ అది బయటికి తీసుకురావడానికి మ్యూజిక్ డైరెక్టర్ కదా తను ఫస్ట్ ఈ స్క్రిప్ట్ని నమ్మినంత ఇంకా నాకు తెలిసి, అంటే మేమిద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ స్టేజ్ నుంచే ఈ మ్యూజిక్ ఇలా ఉంటే బాగుంటుంది. సో తను నాకు రిఫరెన్స్లు ఇవ్వటం, నేను తనకి కొన్ని చెప్పటం, ఇట్లా ఉంటే బాగుంటుంది ఇట్లా. సో దీంట్లో సాంగ్స్ వైజ్ అయితే 4 songs మెయిన్ సాంగ్స్లో ఉంటాయండి, 4 bit సాంగ్స్లో ఉంటాయి. బట్ సిరీస్లో ఎప్పుడు పెట్టరు, బట్ స్క్రిప్ట్ డిమాండ్ మీద మాత్రమే ఇది అప్లై చేసాం. అండ్ మీరు చూసిన ట్రైలర్లో కానీ టీజర్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు అది అతన్ని, అంటే మేము చిన్న ఐడియాతో స్టార్ట్ చేసింది, ఒక G5 తర్వాత అంజలి గారు రావడం, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆ నెక్స్ట్ లెవెల్కి తగ్గట్టు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలా ఉంటుంది. ఒక్కొక్కసారి మాకే అంటే ఈ లెవెల్ ఆఫ్ అచీవ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటాం కదా, నిజంగా ఇది మనం అచీవ్ చేసామా అన్న ఫీలింగ్ వచ్చేది. సో హీ గేవ్ హిజ్ 100%. సో ఆ దాంట్లో నేను చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఎవ్రీ టైం తను ఏదైతే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎక్సలెన్స్ చేయడానికి ఏదైతే 100% చేశాడు. సో అతను నెపోలియన్ చేశాడు, కొరమీను, అతను చేసే సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ విషయంలో సూపర్ హ్యాపీ. మీరు ట్రైలర్లో చూసిన లాస్ట్లో పోలేరమ్మ అని, అది మాకే చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ చాలామంది చెప్పారు బాగుంది. సో హీ గివ్ ద మ్యూజిక్ సిద్ధార్థ్. సో అలాగే అంజలి గారు ముఖేష్ అన్న ఏమైనా సతాయించిండా? అలా ఏం లేదు, యాక్చువల్గా అలా చెప్పమని తీసుకొచ్చారు. సో యాక్చువల్గా ముఖేష్కి ఒక క్లారిటీ ఉంది. దో యూనో తనది ఇది ఫస్ట్ మూవీ, ఐ మీన్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నా కూడా తనకు ఒక క్లారిటీ ఉంది. ఈ మూవీలో తను ఏం కావాలని కోరుకుంటున్నారు, ఈ క్యారెక్టర్ ఏం చేయాలి, ఈ క్యారెక్టర్ ఏం చేయాలి, వీటన్నిటి మీద తనకు ఒక క్లారిటీ ఉంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డెబ్యూ డైరెక్టర్. అండ్ అది మీకు ఇప్పుడు స్క్రీన్లో మీరు చూసినప్పుడు టీజర్ రిలీజ్ అయిన వెంటనే అందరూ మాట్లాడారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ యూనో ద వే హీ లుక్డ్ ఎట్ బహిష్కరణ కదా ఫ్రమ్ ద బిగినింగ్. సో అది మాకు సెట్లో అది ఎవ్రీడే కనిపించింది. సో పెద్ద ఏమీ నన్ను ప్రాబ్లం ఏమి పెట్టలేదు. కొన్ని సీన్స్ హెవీగా రాసి నా చేత గంటలు 2 గంటలు 3 గంటలు ఏడిపించారు, అది మాత్రం ఉండేది. అవునా? ఎందుకు ఏడిపించారు? క్లైమాక్స్లో I had high fever, shivering fever and rain effect night 4 గంటకి, I mean early morning 4 o'clock. ఎందుకన్నా అట్లా అడగండి. జ్వరం వచ్చినా కూడా సతాయిస్తారు. కాదు, క్వశ్చన్స్ నాకు తగ్గించి నేను ఏది పడితే అది ఎందుకు మాట్లాడడం అవసరం కాదు, నేను సినిమా గురించి అడగండి. మా అంజలి గారికి జ్వరం వచ్చినా ఎందుకు అట్లా ఏడిపిస్తారు? ఎందుకు తడిపారు చెప్పండి.
అంటే నేను చెప్పిందే చేయాలి అన్నట్ట. అలా ఏం లేదు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చెప్పలేదండి, ఆవిడ జ్వరం ఉన్నదని చెప్పలేదు. అంజలి గారు మిమ్మల్ని నమ్మి నేను వాళ్ళని దబాయిస్తున్నా. అంటే ఇప్పుడు మన జ్వరం అని చెప్పి స్కూల్ నాకు లీవ్ కావాలి, నాకు జ్వరం అని చెప్పలేదు అడుగుతుండేనా? అసలు ఒక్క రోజు కూడా లేదు. షీ ఇస్ వెరీ కమిటెడ్ లైక్ దట్. అంటే ఈ విషయం కూడా మీరు ఫేవర్ వచ్చిందన్న విషయం కూడా మీకు ఇప్పుడే తెలిసింది? ఇప్పుడు నిజంగా తెలియదు నాకు. కాకపోతే షివర్ అవుతున్నారని తెలుసు, ఆ విషయాలు తెలుసు. అది తెలుసు, తెలుసు కూడా. ఎందుకన్నా ఇట్లా తెలుసు అంటే రెయిన్ కదా, రెయిన్ లైట్ లైట్ గా పాయింట్ వస్తుంది అని తెలిసినా తెలియదు రెయిన్ కదా. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి ఆ రోజు చేసేయాలి, లేదంటే ఇంకొక 1 డే మ్యాక్స్. ఆ సిచ్యువేషన్ ఒక యాక్టర్ గా నాకు తెలుస్తుంది కదా, అదర్వైజ్ అది మనం రేపు కూడా చేసుకోవచ్చు అంటే మేబీ నేను వెళ్ళి చెప్పుండేదాన్నేమో. బట్ ఒక యాక్టర్ గా నాకు ఆ సిచ్యువేషన్ తెలుసు. ఆ రోజు నైట్ ఆ క్లైమాక్స్ ఫినిష్ చేయాలి, బికాస్ మేము అవుట్డోర్ లో ఉన్నాం అండ్ అదర్ ఆర్టిస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి, రెయిన్ ఎఫెక్ట్, సెట్. సో కొన్ని డిమాండ్స్ ఉన్నప్పుడు మన ప్రయారిటీస్ పక్కన పెట్టాల్సి ఉంటుంది. ట్రూ, గ్రేట్. అలాగే ఉంటుంది. సో ఈ బహిష్కరణ కాకుండా ఇప్పుడు మీరు తమిళ్లో చేస్తారు, తెలుగులో చేస్తారు. సో అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ చెప్తారా మీరు? అంటే ఓవరాల్గా ఇప్పుడు ఏ డిఫరెన్స్ లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద లాంగ్వేజ్ వీ స్పీక్ ఇన్ ద మూవీ, అంతే. అది తెలుగు మాట్లాడితే తెలుగు మూవీ, తమిళ్ మాట్లాడితే తమిళ్ మూవీ. వై? బికాస్ టెక్నీషియన్స్ చాలా ఇక్కడ అక్కడ షఫల్ అవుతూనే యాక్టర్స్, టెక్నీషియన్స్ అండ్ యూనో అందరూ అక్కడికి ఇక్కడ షఫల్ అవుతూనే ఉన్నాం. ఇక్కడ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నాం, అక్కడ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఇప్పుడు ఆ డిఫరెన్స్ పెద్దగా లేదు. అంటే ఇప్పుడు తెలుగు సెట్లో తమిళ్ మాట్లాడుతూ ఉంటాం, ఇప్పుడు మా కెమెరామెన్ తమిళ్, సో మేము సెట్లో తమిళ్ మాట్లాడుతూ ఉంటాం. మనకు అర్థం కాదు. సో వీళ్ళు తెలుగులో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మాకు ఈ సెట్ ఆ సెట్ అని డిఫరెన్స్ ఉండదు అంటిల్ మనం నేను డబుల్ లాంగ్వేజ్ చేస్తున్నాము, మల్టీ లాంగ్వేజ్ అంటే ఓకే, అదర్వైజ్ నో. ఓకే. సో మీరు ఇన్ని ఇయర్స్ నుండి హిట్స్ చూస్తుంటారు, ఫ్లాప్స్ చూస్తుంటారు. సో ఇప్పుడు కూడా ఒక సినిమా కొత్త సినిమా మీద రిలీజ్ అయినప్పుడు మీకు ఏమైనా కొంచెం నర్వస్గా ఉంటుందా? ఎందుకు ఉండదు, నాకు నిద్ర పట్టదు సమ్ టైమ్స్. నా గీతాంజలి మూవీకి ఐ వాజ్ ఇన్ తిరుపతి, మేము మార్నింగ్ దర్శనం చేసుకొని వచ్చినాం. ఆ రోజు నైట్ అంతా నేను పడుకోలేదు, బికాస్ అది నా 50th మూవీ అండ్ గీతాంజలి ఫ్రాంచైజ్. సో ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఏమంటారు ఆ కమిట్మెంట్ ఉంటుంది కదా ఆ మూవీ మీద. అది ఎలాగైనా తీసుకెళ్ళి ఆడియన్స్ కూర్చోబెట్టేయాలి, దాని తర్వాత చూడకపోవడం అనేది వాళ్ళకి నచ్చకపోవడం అనేది వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది. బట్ ఆ లాస్ట్ మినిట్ వరకు మనం దాని మీద ఒక వర్క్ చేయాల్సి ఉంటుంది కదా, అది ప్రతి మూవీకి ఉంటుంది ఆ టెన్షన్. ఓకే. సో అన్న ఇది బహిష్కరణ వెబ్ సిరీస్ కాబట్టి ఏమన్నా నెక్స్ట్ సీజన్లు ఉన్నాయి, కాకపోతే అవి కన్ఫర్మేషన్స్ కావాలి. ఓకే, సరే ఇది చూసిన తర్వాత మాట్లాడదాం దాని గురించి. సో అట్లనే అంజలి గారు కొంతసేపు సినిమాలు పక్కకు పెట్టేద్దాం. మీరు అంటే ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు అసలు? నేను ఫ్రీ టైంలో ఇంట్లో ఉంటాను, ఇంట్లో ఉంటాను ఖాళీగా. సీరియస్గా నేను ఇంట్లో ఉంటాను, ఎందుకంటే నాకు ఇంట్లో ఉండడానికే టైం దొరకదు. సో ఎప్పుడు సెట్స్లో ఉంటాం, ట్రావెల్లో ఉంటాం, హోటల్స్లో ఉంటాం. బట్ ఇంట్లో ఉండడం అనేది మాకు చాలా అంటే వెకేషన్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో అందుకని నాకు ఇంట్లో ఉండడం ఇష్టం. అండ్ నా పెట్ పోలో అండ్ ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఐ లైక్ దట్ వే. అండ్ మూవీస్ చూస్తాను, రెస్ట్ తీసుకుంటాను, అండ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాల్సి వస్తే బయటకు వెళ్తాను. అదర్వైజ్ నాకు ఇంట్లో ఉండడం ఇష్టం. ఓ, చాలా సింపుల్ అనమాట. సో మీకోసం చిన్న ర్యాపిడ్ ఫైర్ నేను. అవునా? ఓకే. సో మీరు వీళ్ళతో వర్క్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. సో ఎనీథింగ్ దట్ యూ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ పీపుల్? అల్లు అర్జున్ గారు కమిట్మెంట్ టు ద వర్క్. ఓకే. సో రామ్ చరణ్ గారు? హీఈస్ వెరీ హంబుల్ అండ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఓకే. సో రీసెంట్గా రామ్ చరణ్ గారు ఒక పోస్ట్ పెట్టారు, జస్ట్ ఊరికి ఉత్తినే అట్లా గేమ్ చేంజర్ అయిపోయింది అని పెట్టారు. అవును, అయిపోయింది అని పెట్టారు. అసలు మన ఫ్యాన్స్ ఉంటారు కదా, బట్టలు చెప్పేసుకుర్రు అయిపోయింది షూటింగ్ అని. సో దాని గురించి ఏమన్నా అప్డేట్? మీరు పెద్దవాళ్ళు ఎట్లాగో ఇస్తలేరు కాబట్టి మీరు ఏమన్నా? అయిపోయింది, ఇప్పుడు మేము అనౌన్స్ చేసినట్టు సినిమా అయిపోయింది, బట్ పోస్ట్ వర్క్ జరుగుతుంది అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్ విల్ రిలీజ్ ద మూవీ. ఓకే. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ పిక్చర్ ఒకటి బాగా అటు ఇటు మాకేమీ దొరకక ఆ పిక్చర్నే వైరల్ చేస్తున్నాం. గేమ్ చేంజర్లో ఏమీ దొరకక ఆ పిక్చర్నే వైరల్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఏమన్నా? అది యాక్చువల్గా అది లీక్ అయిన పిక్చర్, దాని గురించి నేను కమెంట్ చేయకూడదు. యాజ్ అన్ యాక్టర్ ఎథికల్లీ ఇట్స్ నాట్ రైట్. ఓకే. సో శంకర్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? సో రీసెంట్గానే ఇండియన్ 2 రిలీజ్ అయింది. సో మీరు గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు
పుష్ప కూడా రిలీజ్ అవబోతుంది. సో డిసెంబర్లో అన్నారా రిలీజ్ ఎప్పుడు? నేను అనలేదే అయిపోయిన వెంటనే రిలీజ్ చేస్తామన్నా. ఓకే. సో శంకర్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది చెప్పండి. శంకర్ సార్తో వర్క్ చేసి విధానం అంటే ప్రతి డైరెక్టర్ నుంచి మనం ఒకటి ఇంటికి తీసుకెళ్తాం లైక్ సంథింగ్ ఒక డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క విషయం మనం నేర్చుకుంటూ ఉంటాం. అండ్ శంకర్ సార్ ఆయన ఇంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఆయన షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం దగ్గర నుంచి అండ్ సెట్లో ఉన్నప్పుడు ఆయన కమిట్మెంట్, ఆ సీన్ వచ్చే విధానం, అది ఆయన అనుకున్నట్టుగా ఆయన కన్సీవ్ చేసినట్టుగా ఆ ప్రోడక్ట్ని డెలివర్ చేయించుకునే వరకు ఆయన దాని మీద పెట్టే కమిట్మెంట్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఓకే. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంకే మనకి ఈజీగా అర్థమవుతుంది ఆ షార్ట్లో ఆ క్యారెక్టర్ ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనకు ఒక చిన్న క్లారిటీ ఉంటుంది. సో అవన్నీ నేను శంకర్ సార్ దగ్గర చూసి అడ్మైర్ అయిన విషయం. ఓకే. సో యా, మహేష్ గారు యాక్చువల్గా మహేష్ బాబు గారు హీఈస్ వెరీ ఫన్ పర్సన్ బయట సెట్లో ఆఫ్ స్క్రీన్. అండ్ మా సెట్స్ లో సీతమ్మ అక్కడ కనిపించేది అంతా యాక్టింగ్ అనమాట మహేష్ బాబు గారు. యాక్టింగ్ అని కాదు, ఎవ్రీబడి హ్యావ్ దేర్ పర్సనాలిటీ కదా. పర్సనాలిటీలో చాలా చాలా లేయర్స్ ఉంటాయి. సో యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ విచ్ లేయర్ యూఆర్ సీయింగ్ నౌ. అండ్ ఎవ్రీబడి అందరికీ ఉంటుంది అది. అండ్ హీఈస్ వెరీ ఫన్ పర్సన్. ఓకే. సో బాలయ్య గారు సెట్లో ఉంటే ఒక ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆయన సెట్లో ఉన్నప్పుడు మనకు ఒక ఎనర్జీ, మొత్తం మన ఎనర్జీ పెట్టాలని అనిపిస్తుంది. అండ్ హీఈస్ వెరీ ఎనర్జెటిక్. ఓకే. ఓకే. సో వన్ థింగ్ యూ వాంట్ టు స్టీల్ ఇట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పీపుల్. సమంత గారు. స్టీల్? వై వుడ్ ఐ స్టీల్ ఫ్రమ్ సంబడి? లెట్స్ చేంజ్ ద క్వశ్చన్. ఐ డోంట్ వాంట్ టు స్టీల్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ. సో అట్లీస్ట్ వాళ్ళ దగ్గర మీకు నచ్చింది? Samantha దగ్గర her commitment definitely because she gave her 100% and I admire it. Okay. So సాయి పల్లవి గారు, తను ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండ్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యే విధం ఉంటుంది కదా, ఒక యాక్టర్గా నేను అది ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో తమన్నా గారు? తమన్నా is kind of, I don't know, she can act and she can do commercial roles and she can do heroine centrics also. It's a good quality. ఓకే. సో వీళ్ళల్లో మీరు ఎవరైనా మల్టీ స్టారర్ లాగా హీరోయిన్తో వర్క్ చేయాలనుకుంటే? నేను ఆల్రెడీ సమంతతో వర్క్ చేశాను. సమంత గారితో వర్క్ చేశారు. తమన్నా కానీ సాయి పల్లవి గారు? తమన్నా నేను బిగినింగ్ పీరియడ్లో వీ వర్క్డ్ ఇన్ కమర్షియల్స్. ఓకే. సో సాయి పల్లవి తోటి నేను చేయలేదు. ఐ డోంట్ నో if that happens, I'm happy to do it. Okay. So suggest me a good film that you have watched recently. నేను రీసెంట్గా నిజంగా నేను చూశాను. నేను ఏదో చెప్పాను, మర్చిపోయాను. నేను ఎవరికో కూడా చెప్పాను, నేను రీసెంట్గా ఒక మూవీ చూశాను బాగుంది అని. నాకు రీకాల్ అవ్వట్లేదు. బట్ నేను ఫీల్ అయ్యానా? హీరో గుర్తుంటాడు? లేదు, నాకు పెద్దగా గుర్తులేదు. నేను మా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేశాను, ఆ మూవీ బాగుంది చూడండి అని. ఓకే. సో had you had a crush on any film star? No. మన దగ్గర కాకపోయినా బాలీవుడ్లో అయినా? ఆహా లేదు, ఎందుకంటే దానిలో మీరు కూడా ఒక యాక్టర్గా ఉన్నప్పుడు దాని గుడ్ అండ్ బ్యాడ్స్ మీకు అర్థమైపోతాయి కదా. సో అందుకని నేను అది ఎలా అయితే ఎలా కనిపిస్తారనేది తెలుసు కదా. ఓకే. సో డైరెక్టర్ యూ వెయిటింగ్ టు వర్క్ విత్? మణిరత్నం గారు. ఓకే. ఓకే. సో ఎవరికైనా ఏమైనా ఈ ఇంటర్వ్యూ ద్వారా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎందుకు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. ఓకే. సో ఈ బహిష్కరణ మూవీ మీకు మంచి రెస్పాన్స్ రావాలి. ఇలాంటి క్యారెక్టర్స్ కొంచెం సన్నబడ్డారు మీరు. అవును. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ కోసం ఇందులోనే మాకు 2 పోర్షన్స్ ఉన్నాయి. అండ్ లైక్ 8 years గ్యాప్లో. సో రెండు పీరియడ్స్ ఉన్నాయి. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గీతాంజలి, సో అండ్ గేమ్ చేంజర్. ఓకే. ఒక్కొక్క క్యారెక్టర్కి డిమాండ్ ఉండింది. లక్కీగా అన్ని డిమాండ్స్ అవే అయినాయి. అందుకని సో కొంచెం లడ్డుగా అండి మళ్ళీ వద్దులేండి, ఎందుకు కష్టపడి తగ్గుతున్నాం. ఓకే. సో మంచి రెస్పాన్స్ రావాలి అన్న. మీరు కూడా ఇట్లాంటి సినిమాలు మళ్ళీ చేయాలి. మీకు పర్టికులర్గా ఏదైనా హీరోతో వర్క్ చేయాలని ఉందా? అంటే ఇదేదో ఈ ప్లెయిన్గా చెప్పట్లేదు. అంటే యాజ్ అ ఫ్యాన్ ఆఫ్, అంటే ఇది చాలా మందికి తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్లో, పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని. బట్ అలా అని కాదు, అందరితో చేయాలని ఉంటుంది. ఏ డైరెక్టర్కైనా ఏ హీరోతో చేయకూడదు అని ఉంటుంది.
బట్ ఆ చిన్న పాయింట్ ఏంటంటే కాలేజీ రోజుల్లో చొక్కాలు చించేసుకున్నాం కాబట్టి అదొకటి ఎక్స్క్యూజ్ చేయాలి. బట్ ఎవ్రీబడి స్క్రిప్ట్ డిమాండ్స్ ఎవరితో అయినా వర్క్ చేయాలి, వాళ్ళ త్రూ మనం కొన్ని నేర్చుకోవాలి అనేది ఉంటుంది. ఓకే, సో మీరు కూడా ఇలాంటి సినిమాలు మాకు అందిస్తూ ఉండాలి, మంచి మంచి సినిమాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.